బయటికి రావే. వారిని ఆపగలిగే సామర్థ్యం లేదా? దైవశక్తికి భయపడుతున్నావా? పల్లవి, అమ్మేదిరా? తెలీదు నాన్న. మొదట నేను వెళ్ళి పరిస్థితులు గమనిస్తాను, తర్వాత మీరు రావచ్చు. గాయత్రి, పాపకి హార్ట్లో హోల్ పడింది. డాక్టర్, మనం ఇప్పుడు మనుషులమో బొమ్మలమా? జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు రఘు. నువ్వే కాదు, ఎవరూ ఊహించలేదు. ప్రపంచంలో ఏమిటో వ్యక్తులు అంటున్నారు, కానీ అసలైన వ్యక్తి ఇదే. ఇది మనల్ని చంపకుండా ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు రఘు. గట్టిగా అది విందంటే ఆ పని ఇప్పుడే చేయగలరు. పర్వాలేదులే, ఇలా బతకడం కన్నా చచ్చిపోవడమే మంచిది. ఇప్పుడు ఏం చేయాలో, మనం ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. మన పరిస్థితి ఎలా ఉందంటే ఇక నందిని పరిస్థితి ఎలా ఉందో. నిజమే, మనం ఇక్కడ నుండి బయటపడగలిగితే నందినికి ఏదోలా సాయం చేయగలిగేవాళ్ళం. కానీ ఎలా బయటపడాలి? అటు చూడు, పైనుంచి ఏదో చేయొస్తుంది. ఇంత ధైర్యంగా పుట్టలో చేయబడగలిగేదా? మనలో నలిపి తప్పిపోతున్నారు. ఎవరో గాని మనకు చాలా పెద్ద హెల్ప్ చేసింది. ఎంత ధైర్యం రా మీకు! రుద్రగిరిలో అడుగు పెడతారా? మిమ్మల్ని చంపకుండా ఇలా ఎందుకు చేశామో తెలుసా? మీరు ప్రాణాలతో ఉంటేనే ఎంత పెద్ద తప్పు చేశారో మీకు అర్థమయ్యేది. అందుకే మిమ్మల్ని చంపకుండా ఇలా మార్చాం. మేమేం తప్పు చేశాం? ఏంట్రా అసలు ఎవరు నువ్వు? మేమేం తప్పు చేశామని మమ్మల్ని ఇలా మార్చావు? రేయ్, మీరు మా గురించి, మా శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోకుండా ఇక్కడ అడుగుపెట్టి తప్పు చేశారు. దైవశక్తితో మమ్మల్ని ఎదిరించాలనుకోవడం మూర్ఖత్వం. మూర్ఖత్వం మాది కాదు, మీది. మీ శక్తులతో గ్రామాన్ని అధీనంలోకి తీసుకోవడం వల్ల మీరు దైవాన్ని జయించాలనుకోవడం మూర్ఖత్వం. అది ఎవరికి సాధ్యం కాదు. దైవాన్ని ఎదిరించాలని పిచ్చి ప్రయత్నాలు చేసే మీలాంటి వాళ్ళంతా ఆ దైవానుగ్రహంతో పుట్టిన వాళ్ళే. దైవం ముందు మీరంతా సామాన్యులే. మీరు చేస్తున్న ఈ తప్పులకి ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవించే తీరతారు. దానికి సమయం వచ్చే వరకు మాత్రమే మీ ఆటలు సాగేది. రేయ్, మా శక్తులతో రుద్రగిరిని వశం చేసుకోగలిగినప్పుడే దైవం మా ముందు తల దించింది. ఇక మమ్మల్ని ఏ శక్తి ఆపలేదు. ఏదో ఒకరోజు దైవశక్తి అంతం కాక తప్పదు. లోకమంతా మమ్మల్ని ఆరాధించక తప్పదు. లోకం మిమ్మల్ని ఆరాధించడం కాదు, అసహించుకుని తరిమి కొట్టే ముందే మీరు ఇక్కడి నుంచి పారిపోండి. లేకపోతే దైవాగ్రహానికి మీరు మసైపోతారు. మసైపోతామా? సరే, మీరు నమ్మే ఆ దైవానికి ఎంత శక్తి ఉందో చూస్తాను. మిమ్మల్ని ఈ క్షణాన అంతం చేస్తాను.
ఆ దైవం మిమ్మల్ని ఎలా కాపాడగలుగుతుందో అది చూస్తాను. నళిని, వాళ్ళను వదిలే. ఇప్పుడు వాళ్ళు మన దగ్గర ఉండవలసిన అవసరం లేదు. నందిని ఎక్కడ? దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చాలా తాపత్రయపడుతోంది. మనం ఆపాల్సింది తననే. నందినే కాదు, దైవాన్ని ఎవరు రుద్రగిరికి తీసుకెళ్లలేరు. నందిని ఇక్కడికి ప్రాణాలు పోగొట్టుకోవడానికి వచ్చింది. తొందరపడకు. నందిని గురువు గారికి అప్పగిద్దాం. మరెవరూ ఇక్కడ అడుగు పెట్టకుండా చేద్దాం. మన పరిస్థితి ఏంటి రఘు? ఇక ఇలా బతకాల్సిందేనా? అదే అర్థం కావడం లేదు. నార్మల్గా మారాలంటే ఏం చేయాలో. నందిని ఉంటే మనల్ని మార్చగలిగేదేమో. నందిని పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. ఇప్పుడు మన సమస్య ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకోగలం? ఆ దుర్గమ్మ తల్లితోనే చెప్పుకోవాలి. ఇదంతా ఆ తల్లికి తెలియదా? తెలుసు. అయినా మౌనంగా ఎందుకుందో అర్థం కావడం లేదు. బహుశా ఆ తల్లి మనకి పరీక్ష పెట్టిందేమో. మనకి పరీక్ష ఎందుకు? మనకు ఆ తల్లి కార్యంపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుసుకుందాం అనుకుందేమో. మనం ఈ పరిస్థితులకు భయపడి వెనక్కి వెళ్తామో లేదో చూద్దాం అనుకుందేమో. అయితే ఇది మనం నిజాయితీ నిరూపించుకోవాల్సిన సమయం అన్నమాట. అయ్యుండొచ్చు. ఏం జరిగినా సరే మనం ఆ దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాతే వెనక్కి తిరిగి వెళ్ళాలి. అజయ్, నందిని ఎక్కడుందో వెతుకుదాం పద. పద. ఏం కాలేదురా, నీరసంతో పడిపోయావంతే. సెలైన్ ఇచ్చారు, కాసేపట్లో నార్మల్ అవుతాం. నేను ఇక్కడ ఉండలేను నాన్న, ఇంటికి వెళ్ళిపోనా? నువ్వు కాస్త రెస్ట్ తీసుకోవాలరా. ఈరోజు జర్నీ చేయడం మంచిది కాదు, రేపు వెళ్దాం. సరే నాన్న. ఏంట్రా, భయంగా ఉందా? లేదు నాన్న, అమ్మ మనతో వచ్చుంటే బాగుండేది కదా. బాగుండేదిరా, కానీ అమ్మ అలా అనుకోలేదుగా. నీకు అమ్మ మీద కోపంగా ఉందా? అదేం లేదురా, నువ్విదేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. నాకు తెలుసు నాన్న, నీకు అమ్మ మీద కోపం ఉంది. పాపం అమ్మకి మన తప్ప ఎవరున్నారు? అమ్మ తప్పు చేసినా మనం సర్దుకొని పోవాలి కదా. సర్దుకుపోవచ్చురా, కానీ అమ్మ మనల్ని కాస్త కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇప్పటికీ అడవిలోనే ఉండుంటే మన పరిస్థితులు ఏమై ఉండేవి? నిజమే నాన్న, అమ్మ ఇట్లా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు. మేము బ్రతిమలాడినప్పుడు ఒప్పుకొని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. మనతో నాన్నున్నారని వెళ్ళిందిరా. నాన్నుంటే మాత్రం చెప్పకుండా వెళ్ళిపోతుందా? ఇప్పుడు చూడు నాన్న ఎంత ఇబ్బంది పడుతున్నారో. అమ్మ కూడా బాధపడుతుంది, ఎక్కడున్నా మన గురించి ఆలోచిస్తుంది. పాపం ఒకటి ఎలా ఉందో, ఏం చేస్తుందో. అమ్మ క్షేమంగానే ఉంటుంది. దైవం అమ్మకి ఏ ప్రమాదం జరగనివ్వదు. మనకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నాన్న? అది ఆ దైవానికే తెలియాలరా. సార్,
పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి సార్, ప్లీజ్ సార్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. మేము బయట ఉంటాం. నువ్వు రెస్ట్ తీసుకో నాన్న. సరే నాన్న. పదరా. నాన్న, ఏంట్రా? అమ్మని చూడాలని ఉంది నాన్న, కానీ అమ్మ రాలేదు కదా నాన్న. పర్వాలేదులే. పల్లవి, ఎందుకంత డల్గా ఉన్నావు? ఇంకా దైవకార్యం గురించి ఆలోచిస్తున్నావా? కాదండి. మన పరిచయం అయిన దగ్గర నుండి ఏ విషయంలోనూ మనకు వేరు వేరు అభిప్రాయాలు లేవు. ఇద్దరం ఒకేలా ఆలోచించేవాళ్ళం. ఫస్ట్ టైం ఈ విషయంలో మన అభిప్రాయాలు కలవలేదు. ఫస్ట్ టైం ఈ విషయంలోనే గొడవ పడ్డాం. ఐఎమ్ సారీ రవి. సారీ నేనే చెప్పాలరా, నీ తప్పేమీ లేదు. నువ్వు కాస్త గొప్పగా ఆలోచించావు. నేను మన గురించే ఆలోచించి నిన్ను బాధ పెట్టాను. ఐఎమ్ సారీ రవి. నువ్వు ఆలోచించింది మన క్షేమం గురించే కదా. అయినా నేను నీ మీద కోపడకుండా కాస్త నెమ్మదిగా చెప్పుండాల్సింది. పర్వాలేదు, నీ కోపంలో నా మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమైంది. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ రా. నేను నిన్ను బాధ పెట్టాను కదా. బాధ పెట్టావు అనే కంటే చిరాకు పెట్టావు అనొచ్చు. అయినా పర్వాలేదులే, నేను నీ దగ్గర ఇంతకంటే ఎక్కువ భరించాను. ఎప్పుడు? నీతో ప్రేమిస్తున్నాను అని చెప్పించుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డాను. ఎన్ని రోజులు నీ చుట్టూ తిప్పించుకున్నావు. నువ్వేమైనా తక్కువ? ప్రేమిస్తున్నాను అని చెప్పిన తర్వాత నీ చుట్టూ తిప్పించుకోలేదు. మొదట తిప్పించుకుంది నువ్వా లేకపోతే నేనా? లేడీస్ ఫస్ట్ అన్నారుగా, అందుకే నేను ముందున్నాను. ఎంతైనా ఆ రోజులు వేరు, ఆ ఫీలింగ్స్ వేరు. మన గిల్లి కజ్జాల్లో తియ్యటి బాధ ఉండేది. అవును రవి, దాన్ని మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయాలనిపించేది. ఆ రోజులు తిరిగి రావు. చూసావా, మనం 2 రోజులు సరిగ్గా మాట్లాడగలేకపోతేనే ఆ రోజులు ఎంతో విలువైనవి అనిపిస్తోంది. నిజమే రవి, ఇంకెప్పుడు మనం ఇలా ఉండకూడదు. ఎప్పుడు అప్పటిలా సంతోషంగా ఉండాలి. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నాను. నిజంగానా? అవును. 4 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతున్నాం. ఎక్కడ సెటిల్ కాలేకపోతున్నాం. విష్ణు గాయత్రి చదువులు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే జాబ్ మానేసి హైదరాబాద్లో సెటిల్ అయ్యి బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నువ్వేమంటావు? నేను ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? నువ్వేం చేసినా కరెక్ట్గా చేస్తావు రవి. నువ్వు సపోర్ట్ చేయబట్టే కరెక్ట్గా చేయగలుగుతున్నాను. అయితే నీకెంతో ఇష్టమైన జాబ్ మానేయబోతున్నావు అన్నమాట. అవును, నాకు చాలా చాలా ఇష్టమైన నా కుటుంబం కోసం జాబ్ మానేయబోతున్నాను. నా పల్లవితో ఇలా రోజు కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉండడానికి మానేయబోతున్నాను. థ్యాంక్స్ రవి, ఐఎమ్ వెరీ లక్కీ. నేను కూడా. నాకింత బాగా అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టమే. నువ్వు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. నా సపోర్ట్ నీకెప్పటికీ ఉంటుంది రవి. మనం ఎప్పుడూ సంతోషంగానే ఉంటాం. ఏమండి, ఆ పెద్ద
అమ్మ చెప్పింది నిజమేనంటారా? మనం నందినికి ఎదురు పడితే నిజంగా ఆవిడ చెప్పినట్టే జరుగుతుందంటారా? నేను మాత్రం ఏం చెప్పగలను తులసి? ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. మనం నందినిని కలవకూడదని ఆ పెద్దమ్మ అలా చెప్పిందేమో. లేదు తులసి, ఆమెను చూస్తే అలా అనిపించడం లేదు. ఆమె మాటలు కటుగా ఉండి మనల్ని బాధ పెట్టినా అవి అబద్ధం తీసేనా. అంటే మీరు ఆమె మాటలు నమ్ముతున్నారా? ప్రస్తుతం మనకి అంతకు మించి వేరే దారి లేదు తులసి. ఆమె చెప్పిన దాన్ని బట్టి మనం నందినికి దూరంగా ఉండాలి. కాదని ఎదురు పడితే ఏం జరుగుతుందో. ఒకవేళ ఆమె మాటలు నిజమైతే నందిని ప్రాణాలు. వద్దండి, ఆ మాట అనద్దు. మనం నందినికి ఎదురు పడద్దు, దూరం నుంచే చూద్దాం. అది ఎక్కడున్నా సంతోషంగానే ఉండాలి. ఇంకెప్పుడు దాని ప్రాణాలకు ప్రమాదం అని మాత్రం అనొద్దు. ఈ మాటే నువ్వు భరించలేకపోతే మనం నందిని కలిసే ధైర్యం చేయగలమా? మనకు ఆ తల్లి ఇంత పెద్ద శిక్ష వేసింది ఏమిటండి? 20 ఏళ్ల సంతోషాన్నిచ్చి ఇప్పుడు శిక్ష విధిస్తోంది. ఎన్నాళ్ళు ఈ నరకం అనుభవించాలో. ఆ తల్లి మనల్ని ఎప్పుడు కరుణిస్తుందో. ఊరుకో తులసి, ప్లీజ్. మనం ఈ నరకం అనుభవించక తప్పదు. ఇలా ఏడిస్తే జీవితాంతో ఏడవాల్సి వస్తుంది. కాస్త ధైర్యంగా ఉండు. ఊరుకో తులసి. అజయ్, ఏదో కారు సౌండ్లో ఉంది, వెళ్ళి చూద్దాం. ఇక్కడ పేరేంటండి? ఇక్కడ నుంచి అడవులోకి వెళ్ళే దారి ఏమన్నా ఉందేమో చూద్దాం. ఎవరు వీళ్ళు? వీళ్ళకి ఏరియా గురించి తెలిసినట్లేదే. నా నందిని ఈ అడవుల్లో ఉంటుందా? దాన్ని మనం ఎలా పెంచామండి? సరదాగా మనతో పొలం చూడడానికి వస్తానన్నా తీసుకువెళ్లే వాళ్ళం కాదు కదండి. ఎప్పుడు దానికి ఈ అడవుల్లో తిరగాల్సిన పరిస్థితి ఏంటండి? ఇది తులసి, దాన్ని ఎవరూ తప్పించలేరు. దైవ కార్యం పేరుతో దాన్ని కష్టాల్లోకి నెట్టామండి. మనదే ఉంది తులసి, అంతా దుర్గమ్మ తల్లి లీలా. పాపం, దానికి ఇక్కడ ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాయో, ఎంత బాధపడుతోందో. పాపం నందిని కష్టాల్లో ఉందనుకొని బాధపడుతున్నారు. ఊరుకో తులసి, ఊరుకో, ఏడోకో. రఘు, నందిని క్షేమంగా ఉంది, బాధపడటం లేదని చెబుదాం పద. ఊరుకో అజయ్, మనం చెప్తే మాత్రం వాళ్ళు ఎలా నమ్ముతారు? మనల్ని ఇలా చూస్తే వాళ్ళు కంగారు పడతారు, నందిని గురించి ఇంకా బాధపడతారు. మనం వాళ్ళకి కనిపించకుండా ఉండడమే మంచిది. అజయ్, వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఉంటే మనలాగే వాళ్ళకు కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వెంటనే వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. ఎలా పంపించగలం? అదే ఆలోచిస్తున్నారు. ఊరుకో తులసి, ఏమిటిది చిన్నపిల్లలా? ఊరుకో, మన నందినికి ఏమీ కాదు. పద.
తులసి, ఇటు అడవిలోకి వెళ్ళే దారేమీ కనిపించడం లేదు. కాస్త ముందుకెళ్ళి అటు ఏమైనా ఉందేమో చూద్దాం. పద. వాళ్ళు వస్తున్నారు. అయితే వెళ్దాం పద. జాగ్రత్త. కార్లో కూర్చో. తులసి, ఒకసారి రా. నందిని క్షేమం వివరాలకు సిద్ధేశ్వర స్వామిని కలవండి. ఇది ఎవరు రాశారండి? చుట్టుపక్కల కూడా ఎవరూ లేరే. ఎవరు రాసుంటారో? ఎవరు రాస్తేనేండి, మన గురించి అంతా తెలిసిన వాళ్లే రాసుంటారు. వెళ్ళి ఆ స్వామీజీని కలుద్దాం పదండి. సరే పద తులసి. సార్, అది డేంజరస్ ఫారెస్ట్ సార్. పిల్లల్ని తీసుకెళ్తున్నారు. జాగ్రత్త సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ. ఏం డాడీ మళ్ళీ ఫారెస్ట్కే తీసుకొచ్చారు? అమ్మ ఈ ఫారెస్ట్లోనే కదా కనిపించకుండా పోయింది, అందుకే ఇక్కడికి వచ్చాం. అమ్మ ఇక్కడే ఉంటుందా డాడీ? అవునరా. పల్లవి, అమ్మా! పల్లవి, పల్లవి, అమ్మా! ఇంత పెద్ద అరణ్యంలో ఎక్కడుందో ఏమో. అజయ్, అటు చూడు. వాళ్ళెవరో నీకు తెలుసా?
తెలుసు, పల్లవి పిల్లలు. మరి వాళ్ళెవరు? వాళ్ళెవరో తెలీదు. చూద్దాం పద. చెల్లి ఏమైంది? అంకుల్, మా చెల్లి నేను చేయకు. అంకుల్, మా చెల్లి నేను చేయకు. అంకుల్, అంకుల్. అజయ్, చిన్నపిల్లల్ని ఎలా కొడుతున్నాడో చూడు. వాడెవడు? విష్ణు ఎందుకు కొడుతున్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు. పల్లవితో ఉండవలసిన వాళ్ళు వీళ్ళతో ఎందుకున్నారు? ఏంటి వాగుతున్నా? అంకుల్, మా చెల్లికి హార్ట్ ప్రాబ్లం అంకుల్. ఎక్కువ నడవలేదు అంకుల్. రెస్ట్ తీసుకోవాలి అంకుల్. మనం ఎలాగైనా పిల్లలకి హెల్ప్ చేయాలి అజయ్. వాడెవడో పిల్లల్ని జాలి లేకుండా కొడుతున్నాడు. అసలే గాయత్రికి ఆరోగ్యం కూడా బాగోలేదు. ఎలాగైనా వాడి నుంచి వీళ్ళని రక్షించాలి. వసంత, ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూసొస్తాను. పిల్లలు జాగ్రత్త. గాయత్రి ఏం కాదు, భయపడకు. అన్నయ్య, నాకు హార్ట్ ప్రాబ్లం ఉందా? లేదు గాయత్రి, వాడితో అబద్ధం చెప్పాను. లేదు, నాతోనే అబద్ధం చెప్తున్నావు. నా మీద ఒట్టేసి చెప్పు. సారీరా, నీకు ఈ విషయం తెలిస్తే బాధపడతావని నాన్న చెప్పొద్దన్నాడు. అయితే నేను చచ్చిపోతానా? చిచ్చి, నీకేం కాదురా. ఆపరేషన్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదని డాక్టర్ చెప్పారు. నాకు భయంగా ఉందన్నయ్య. ఆ రోజు హాస్పిటల్లో ఊపిరి తీసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాను. తగ్గిపోతానని అనిపించింది. లేదురా, నీకేం కాదు. అప్పుడప్పుడు అట్లా జరుగుతుందని డాక్టర్ ముందే చెప్పారు. నీకే ప్రమాదం లేదు. యాక్చువల్లీ టాబ్లెట్ ఇస్తాను. ఇదిగో నీళ్ళు. ఆంటీ, నీళ్ళు. అక్కడ మేము చూద్దాం. గాయత్రి, నువ్వు ఇక్కడే ఉండు. సరే అన్నయ్య. మన ఎదురుగా ఉన్నాం, మనం వాళ్ళని కాపాడలేకపోతున్నాం. బాధపడక రఘు, మన పరిస్థితి ఎలాంటిది? పాపం, బాధ అంటే ఏమిటో తెలియకుండా సరదాగా గడపాల్సిన వయసులో ఎంత బాధ అనుభవిస్తున్నారు. ఎలాగైనా మనం వాళ్ళని కాపాడాలి అజయ్. నాన్న, మీరు నాకు అప్పగించిన బాధ్యతని ఎలాగైనా పూర్తి చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఎవరికి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నాకు మీరే దారి చూపించి కనీసం పల్లవి పిల్లలైనా కాపాడే శక్తిని నాకు ఇవ్వండి. రఘు, నువ్వు ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి. దుష్టశక్తుల ప్రభావాన్ని ఎదుర్కోగలిగితే అనుకున్నది సాధించగలిగేది. నువ్వు ఆ పిల్లల్ని కాపాడాలంటే మొదట మిమ్మల్ని ఎవరైనా గుర్తించాలి. అది జరిగితే మీకు వారి సహకారం ఉంటుంది. మీకు దక్షిణ దిశగా ఒక గ్రామం ఉంది. అక్కడికి వెళ్ళండి. మిమ్మల్ని ఎవరైనా గుర్తించే అవకాశం ఉంటుంది. అజయ్, ఏం చేయాలో తెలిసిందే. రా వెళదాం. ఎక్కడికి? చెప్తాను రా. నమస్కారం స్వామి. మమ్మల్ని గుర్తుపట్టారా? అసలు మర్చిపోతే కదయ్యా. మిమ్మల్ని కలవాలనే వచ్చాం స్వామి. నాకు మిమ్మల్ని కలవాలనిపించిందమ్మా. నందినిపై మీకున్న ప్రేమను చూస్తుంటే తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదా అనిపిస్తోంది. మీకు తెలియందే ఉంది స్వామి. బిడ్డల ఎదుగుదలే తల్లిదండ్రుల ఎదుగుదల. బిడ్డల సంతోషమే తల్లిదండ్రుల సంతోషం. బిడ్డల కష్టాలే తల్లిదండ్రుల కష్టాలు. అందుకే
తల్లి తండ్రి తర్వాతే దైవం అన్నారు. కానీ ఇప్పుడు మాకంటే దైవమే ముఖ్యమైంది కదా స్వామి. పొరపడుతున్నావు తల్లి. నందినికి తర్వాతే ఎవరైనా. నిజంగా దానికి మా మీద అంత ప్రేమే ఉంటే ఇన్ని రోజులు మమ్మల్ని చూడకుండా ఉండగలిగేదా? కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అదెలా ఉందో ఏమిటోనని మేము రోజు నరకం అనుభవిస్తున్నాం స్వామి. మీ బాధని ఒకరితో ఒకరు పంచుకొని మనసును కాస్త తేలికపరుచుకోగలుగుతున్నారు. కానీ నందినికి ఆ అవకాశం కూడా లేదమ్మా. తన బాధని మనసులోనే దాచుకుని తనకు తానే సర్ది చెప్పుకుంటూ దైవకార్య సాధనకి ప్రయత్నిస్తుంది. చిన్న వయసులోనే పెద్ద మనసుతో ఆలోచిస్తుంది. దానికి కారణం మీరే. అవును, మీ పెంపకమే దానికి కారణం. మంచితనం, దైవంపై ఎనలేని భక్తి, గౌరవం, చెయ్యాలనుకున్న పనిని ఖచ్చితంగా చేసే లక్షణం అన్నీ మంచి గుణాలే. గొప్పగా పెంచారు. తనతో మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత సంతోషం కలిగిందో చెప్పలేను. స్వామి, మీరు నందినిని కలిశారా? అవునమ్మా. పసితనంలో ఏ కల్మషం లేకుండా ఎంత మంచి మనసుతో ఉందో ఇప్పుడు అలాగే ఉంది. స్వామి, నందిని ఎలా ఉంది? తనకే కష్టమో లేదు కదా? మీ దగ్గర ఎంత క్షేమంగా ఉందో ఇప్పుడు అంత క్షేమంగా ఉంది. కాకపోతే ఒక్కటే తేడా. ఏమిటది స్వామి? మీ దగ్గర ఏ బాధ్యత లేకుండా గారాభంగా పెరిగిన నందిని ఇప్పుడొక మహత్తర కార్యాన్ని పూర్తి చెయ్యాలనే సంకల్పంతో ఉంది. స్వామి, ఆ కార్య సాధనలో తనకే ప్రమాదం జరగదు కదా? తల్లి ప్రేమ మళ్ళీ చూపించావమ్మా. ఆ కార్యాన్ని పూర్తి చెయ్యగలదా అని అడగకుండా ఏ ప్రమాదము జరగదు కదా అని అడుగుతున్నావు. ఆ కార్యం గురించి ఆలోచించడానికి ఆ దుర్గమ్మ తల్లి ఉంది కదా స్వామి. దుర్గమ్మ తల్లి కార్యం గురించే కాదమ్మా, నీ కూతురి క్షేమం గురించి కూడా ఆలోచిస్తుంది. నందిని బాధ్యతంతా ఆ తల్లిదే అనుకున్నా మా మనసు ఊరుకోదు కదా స్వామి. ఎప్పుడు తన ఆలోచనలే. మీ ప్రేమే నందినికి ఏ ప్రమాదం జరగకుండా కాపాడుతుంది. స్వామి, ఇప్పుడు మా నందిని ఎక్కడుంది స్వామి? రుద్రగిరి అనే గ్రామంలో దుర్గమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్ఠ గావించాలనే ప్రయత్నంలో ఉంది. స్వామి, మాకు ఒకసారి నందిని కలవాలనుంది. కానీ మీరు నందిని కలిస్తే తన ప్రాణాలకే ప్రమాదం అని మాకు పెద్దావిడ చెప్పింది. అది నిజమేనా స్వామి? ఆమె మాటలు అక్షర సత్యాలయ్యా. మీరు నందిని కలవకూడదు. ఒకవేళ కలిస్తే మీరే నందినికి ప్రాణాపాయం కలిగించిన వారవుతారు. స్వామి, నందినిని మాకు దూరం చేయడమే కాకుండా కనీసం కలిసే అవకాశమైనా లేకుండా చేశారేంటి స్వామి? బంధాలకు ప్రేమలకు అతీతంగా తను దైవ కార్యంపై దృష్టి పెట్టాలి. అప్పుడే తను ఆ కార్యాన్ని పూర్తి చేయగలదు. అందుకే మీ ప్రేమ తన ఏకాగ్రతకి భంగం కలిగించకూడదనే ఆ తల్లి ఈ నిబంధన పెట్టింది. బాధపడకండి, నందినికి ఏ ప్రమాదము ఉండదు. తను క్షేమంగా సంతోషంగా ఉంటుంది. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. స్వామి, రుద్రగిరి వెళ్ళి నందిని దూరం నుంచైనా ఒకసారి చూడాలనుకుంటున్నాం. వద్దయ్యా, అక్కడికి మీలాంటి వారు వెళ్ళడం అంత మంచిది కాదు. అది చాలా ప్రమాదకరమైన గ్రామం. అక్కడికి వెళ్ళి సమస్యలు తెచ్చుకోవద్దు. వెంటనే మీ గ్రామానికి వెళ్ళండి. అదే మీకు క్షేమం. నా మాట వినండి.
ఏమైంది గాయత్రి? అన్నయ్య ఊపిరి తీసుకోలేకపోతున్నాను. ఏమైంది? హార్ట్ ప్రాబ్లం అని చెప్పాను కదా, ఊపిరి తీసుకోలేకపోతుంది. అయితే ఏమవుతుంది? పోతుందా? అలా అనకండి సార్, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. నా దగ్గర టాబ్లెట్స్ కూడా లేవు. నన్ను చూస్తుంటే ఎలా ఉంది? బొబ్బుల్లా కనిపిస్తున్నానా? మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి మందులు ఇప్పించి సేవ చేయడానికి. ప్లీజ్ సార్, సార్ ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్. మా చెల్లిని చూడండి సార్, ఎంత బాధపడుతుందో. శుక్రన్, ఒక్క మాట. ఏంటి? ఆ పిల్ల చనిపోయేలా ఉంది. నీ శక్తిని ఉపయోగించి కాపాడు. ఇలాంటి వాటికి నా శక్తిని ఉపయోగించకూడదు. ఎందుకు ఉపయోగించకూడదు? చూడు, మంత్రశక్తులు సాధించడం గొప్ప విషయమేమీ కాదు. వాటిని సరైన రీతిలో ఉపయోగించడమే గొప్ప విషయం. ప్రతి చిన్న విషయానికి వినియోగిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇది చిన్న విషయం ఏమీ కాదు శుక్రన్. ఓ ప్రాణం తీయడానికి ఆ శక్తిని ఉపయోగించినప్పుడు ప్రాణం కాపాడడానికి ఎందుకు ఉపయోగించకూడదు? వసంత, కుదరదని చెప్పానా? శుక్రన్, నేను చెప్పేది అర్థం చేసుకో. ఆ అమ్మాయి చనిపోతే మనకే నష్టం. పల్లవి మనం చెప్పినట్టు చెయ్యాలి అంటే వాళ్ళిద్దరూ మన గుప్పెట్లోనే ఉండాలి. అది జరిగే పని కాదు. ఆ పిల్ల ఈరోజు కాకపోతే రేపైనా పోయేది. ఇప్పుడు నేను కాపాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పల్లవిని మన గుప్పెట్లో పెట్టుకోవడానికి విష్ణు ఒక్కడు చాలు. మరి గాయత్రి? పూర్తిగా ఊపిరి ఆడకుండా చంపేద్దాం. చింతలోనే ఎటు వెళ్ళిపోయారు? ఎటు వెళ్ళినా ఈ అరణ్యం దాటి వెళ్ళలేరు, మనల్ని తప్పించుకోలేరు. మనం రుద్రగిరికి ఎలా వెళ్ళాలో చూద్దాం పద.